హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిక్ డైలీ లైఫ్. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మీకు thumbnail చూడంగానే అర్థమై ఉంటుంది. ఎస్పెషల్గా ఈ వీడియోలో అందరు అమ్మాయిల గురించి కాదు, కొంతమంది అమ్మాయిల లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మంచి మోటివేషనల్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో తల్లిదండ్రులు ప్రతిరోజు నేను చెప్పేది వాళ్ళకే, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తుంది అమ్మాయిలు డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా అమీర్పేట కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్న ఏరియాల్లో అయితే ఆ అమ్మాయిలు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో అక్కడ అమ్మాయిలు ఏం చేస్తున్నారో పేరెంట్స్కి అయితే తెలియదు, కానీ బట్ కొన్ని సంతోషాల కోసం అక్కడ వెళ్ళిన అమ్మాయిలు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే, సో రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు అయితే చూసా ఆ ఏరియాలో అసలు ఈవినింగ్ 5 అయితే 4-5 అయితే ఖాళీ అయితే లేదు, అందరూ జంటలతోనే ఉన్నారు. అవి కూడా బైకులతో పక్కన వీళ్ళు లవ్ అని చెప్పి ట్రాప్ చేస్తాం, అలాగ బయటకు అవుటింగ్లు కానీ తిరగటం, మూవీస్ కానీ చిన్న ఆనందాల కోసం పబ్బులని ఈ కల్చర్లకు అయితే బాగా అలవాటు పడిపోయారు. సో ఇక్కడ పత్తిలాగా ఉండే అమ్మాయిలే అక్కడికి వెళ్ళాక ఇలా తయారయ్యారు. ఒకళ్ళిద్దరని కాదు, నేను చాలామందిని చూశాను కాబట్టి అయితే చెప్తున్నా. బట్ అమీర్పేట అయితే ఎంత దారుణంగా ఉన్నారంటే అమ్మాయిలు, ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లో ఉన్న అబ్బాయిని లవ్ చేస్తున్నారు, అలాగా హాస్టల్ పక్కన ఎవడో కూడా ఖాళీగా ఉంటే ఆ కొట్టుని ఎవరినో లవ్ చేస్తున్నారు. ఇలా ముగ్గురిని మెయింటెనెన్స్ చేసుకుంటా డబ్బులు అయితే దోచుకుంటున్నారు. సో వాళ్ళు చిన్న ఆనందాల కోసం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అది కూడా రీసెంట్గా ఇంకో స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. సో అదేంటంటే ఇతర రాష్ట్ర అమ్మాయిలు ఇక్కడికి వస్తారు కదా, సిటీ కదా, అన్ని రాష్ట్ర అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళు కొంతమందిని టార్గెటెడ్గా అయితే చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్ విలేజర్స్ అమ్మాయిలు ఉంటారు కదా, మన సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ చాలామంది అమ్మాయిలు విలేజ్ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. సో ఈ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిల్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అంటే వీళ్ళ ఆనందాలు, వీళ్ళకి అవసరం ఏం కావాలో, వీళ్ళకి ఎలాంటి వస్తువులు కావాలో, ఎలాంటి ఫుడ్ కావాలో, ఎలాంటి కలర్ఫుల్ లైఫ్ కావాలో అదంతా చూపిస్తున్నారు. సో ఇది చూడంగానే అమ్మాయిలు ఏంటంటే ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇక అమ్మాయి ఏం చేస్తుందంటే తెలియదేముంది, ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది, ఎవరెవరినో కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంది, ఎర్నింగ్ ఇన్కమ్. ఈ అమ్మాయి ఏం చెప్తే ఆ అమ్మాయి ఇంకా అదే చేసేస్తూ ఉంటుంది. అది పేరెంట్స్కి మాత్రం తెలియదు, ఇంట్లో వాళ్ళకైతే ఇంత గుట్టు కూడా తెలియట్లేదు. సో మా పిల్ల బాగానే ఉంటుంది కదా, కోచింగ్కి వెళ్తుంది కదా, హాస్టల్లోనే ఉంటుంది అనుకుంటాం. బట్ 12, 1 గంట 2 ఆ టైం వరకు కూడా రోడ్లంట, పబ్బులంట, ఇక రెస్టారెంట్లంట ఇలా తిరుగుతూనే ఉంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే తయారైంది. బట్ కొంతమంది అయితే ఇన్నోసెంట్ గర్ల్స్ ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళు 1% ఉన్నారు, మిగతా 99% అక్కడ అలాగే ఉన్నారు. సో ఇక బాయ్ ఫ్రెండ్ లేకుంటే అక్కడ బోరింగ్, ఎవరో ఒకరు ఫ్రెండ్ పరిచయం అవుతుంది, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉంటున్నాడు, ఆ ఫ్రెండ్ దీనికి ఫ్రెండ్ అవుతున్నాడు. ఎలాగోలోనే అబ్బాయిలు కలిగితే మింగిల్ అవుతారు. చివరికి ఫ్రెండ్షిప్ అన్న, అక్కన్న, చెల్లన్న, తమ్ముడన్న ఏదైనా మింగిల్ అవ్వడానికే ఇలాగంటూ ఓయాలి తిరుగుతూ స్టార్ట్ చేస్తారు. సో ఈ కల్చర్ అయితే పేరెంట్స్కి ఒక్క విషయం కూడా తెలియదు. సో వాళ్ళ పేరెంట్స్ కష్టపడి అమ్మాయిలు ఇలా చదువుతున్నారేమో, అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారేమో, జాబ్ చేస్తున్నారేమో అనుకుంటున్నారే తప్పించి, బట్ ఈ అమ్మాయి ఈ టైం హాస్టల్లో ఉంటుందా, బయటికి వెళ్తుందా, ఏం చేస్తుందా? పోనీ పేరెంట్స్ కాల్ చేసినా మమ్మీ నేను హాస్టల్లో ఉన్నా, ఇప్పుడు వచ్చాను, బాయ్ ఉంటా అంటారు. వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లిఫ్ట్ చేయరు. ఆ టైప్లో అయితే తయారైపోయారు అమ్మాయిలు. బట్ సేఫ్గా మీ అమ్మాయి ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అయితే చేసుకుంటూ ఉండండి. సో రేపటి న్యూస్లో మీ అమ్మాయి రాకుండా ఉండాలనే బాధ్యతగా అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరిని తప్పుగా ఏ ఉద్దేశించి కాదు, అమ్మాయిల కల్చర్ అయితే ఇలా పాడైపోతుంది. శనివారం ఆదివారం వచ్చిందంటే వీకెండ్ పార్టీలకి అయితే వెళ్తున్నారు, పబ్కి. ఇక పబ్బులకి వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అలాగా తయారైపోయారు. అమీర్పేట అమ్మాయిలనే కాదు, ముఖ్యంగా సిటీలో ఉన్న అమ్మాయిలు అందరూ ఇలాగే తయారయ్యారు. బట్ తెలిసి తెలియక చేస్తున్నారో వాళ్ళు కలర్ఫుల్ జీవితం ఇంకెంత, పెళ్ళైకి ఎంజాయ్మెంట్ చేయం కదా, సో అయిపోయింది కదా, పెళ్ళి అయితే మనల్ని ఎక్కడికే పంపరు, ఇక్కడ వరకే మన ఆనందం, సో ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, తర్వాత ఏమీ ఎంజాయ్ చేయలేము అన్నట్టు అయితే ఫీల్ అయిపోతున్నారు. మరి అది ఎంజాయ్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఇక తాగడం ఇవన్నీ మొదలెట్టేశారు. పరమ చెత్త అయిపోయింది. అక్కడ ఉన్న అమ్మాయిలు కల్చర్ చూస్తేనే మనకి ఏ పేరెంట్ వెళ్ళినా అక్కడికి, బాబు ఇంత వరస్ట్గా ఉన్నారా, నా కూతురు ఇక్కడ ఉంటే గుండా చేస్తాడు. నిజంగా అమ్మాయికి అన్నయ్య చెల్లు ఉండి డైరెక్ట్గా చూసాడంటే సావదెప్పుతాడు అక్కడే. ఇది ఖచ్చితంగా అయితే చెప్పగలను. సో ఇది చూసాక కాబట్టి కల్చర్ మారాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియోని ఎవరో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి.
సో ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో, ఖచ్చితంగా మీరు లైక్ చేసినా చేయకపోయినా వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ పేరెంట్స్కి మీ పిల్ల హైదరాబాద్లో ఉందంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేస్తారనేది నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.